న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ లోని జీహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీస్ లో మంటలు చెలరేగాయి. కార్యాలయం మొదటి అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగినట్లు చెప్తున్నారు. ఇక మంటల్లో పలు రెవెన్యూ ఫైళ్లు కాలి బూడిదయ్యాయి. సాయంత్రం సమయంలో మంటలు చెలరేగడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, అయితే కుత్బుల్లాపూర్ జిహెచ్ఎంసీ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మొదటి అంతస్తులో మొత్తం తొలుగా కూడా ఈ సాయంత్రం అయితే భారీ అగ్ని ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తుంది. అయితే సమాచారం అందుకున్నటువంటి ఎవరైతే మొత్తం తొలుగా కూడా అగ్నిమాపక సిబ్బంది ఉంటారో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ఆ యొక్క ఫైర్ ని మొత్తం కంట్రోల్ చేసే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సాయంత్రం సమయం లోపల ఈ యొక్క ప్రమాదం సంభవించడం చేత అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సెక్షన్ లో ఈ ఫైర్ వలన మొత్తం ఫైల్స్ ఏవైతే ఉంటాయో రెవెన్యూకి సంబంధించినటువంటి ఫైల్స్ అనేవి పూర్తిగా దగ్ధం కావడం చేత అయితే కొన్ని అనుమానాలు కూడా అయితే వస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రమాదానికి గల మెయిన్ కారణము అయితే మొత్తం చూసుకుంటే షార్ట్ సర్క్యూట్ కారణమా లేకపోతే ఇతర ఏదైనా జరిగిందా అనే కోణం లోపల కూడా చూస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను కూడా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది. ఇక రెవెన్యూ ఫైల్స్ మొత్తం తొలుగా కూడా ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటాయి కాబట్టి అవి మొత్తం తొలుగా కూడా కాలిపోయిన నేపథ్యంలో వాటి డాక్యుమెంట్స్ అని మొత్తం తొలుగా రీకరెక్షన్ మళ్ళీ మొత్తం తొలుగా కూడా సంపాదించే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా అయితే ప్రమాదానికి గల కారణాలను మొత్తం తొలుగా కూడా పోలీసులు అయితే తెలుసుకుంటున్నారు. అయితే ప్రమాదానికి మెయిన్ కారణం అయినటువంటి షార్ట్ సర్క్యూటే కారణంగా అయితే తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.